జేకే మ్యాథ్స్ అండ్ సైన్స్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2A డెమోలిస్లో ఆడి మన లాస్ట్ 2 వీడియోస్ రెండు సమ్స్ చూసిన ఇంపార్టెంట్ 7 మార్క్స్. సో ఇప్పుడు ఒక అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వచ్చేసరికి ఇఫ్ n ఈజ్ అన్ ఇంటీజర్ దెన్ షో దట్ 1 ప్లస్ i హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ i హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 కాస్ n బై 2. సో దీన్ని యూస్ చేసుకుంటూ దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ నేను సొల్యూషన్ చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నానండి. ఎల్హెచ్ఎస్ అని మనకు వచ్చేది 1 ప్లస్ i హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ i హోల్ పవర్ 2n. సో ఇది ఇప్పుడు ఎలా రాసుకుంటున్నా అంటే నేను √2 ఇంటూ 1 బై √2 ప్లస్ i ఇంటూ 1 బై √2 హోల్ పవర్ n ప్లస్ √2 ఇంటూ 1 బై √2 మైనస్ i ఇంటూ 1 బై √2 హోల్ పవర్ n. సో దీని నుంచి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటున్నా అంటే √2 హోల్ పవర్ 2nగా మొత్తం √2 బయట చేస్తున్నాను. √2 హోల్ పవర్ 2n ఇంటూ ఈ 1 బై √2ని కాస్ π బై 4గా రాసుకుంటున్నాను. ప్లస్ ఇది కూడా i ఇంటూ సైన్ π బై 4 హోల్ పవర్ 2n ప్లస్ ఇది కూడా సేమ్ యాషిస్ √2 హోల్ పవర్ 2n ఇంటూ కాస్ π బై 4 మైనస్ i సైన్ π బై 4 హోల్ పవర్ 2n. సో ఇప్పుడు చూసుకుంటే మనం దీన్ని √2 హోల్ పవర్ 2n ఇంటూ దీన్ని నేను కాస్ 2n π బై 4 ప్లస్ i సైన్ 2n π బై 4 ప్లస్ √2 హోల్ పవర్ 2n ఇంటూ సేమ్ దీన్ని కూడా యాస్టీస్ కాస్ 2n π బై 4 మైనస్ i సైన్ 2n π బై 4 హోల్ పవర్ ఉంటుంది. సారీ, ఇక్కడ మనకి పవర్ అనేది మల్టిప్లికేషన్ అయిపోయింది ఇక్కడ మనకి. సో దీని నుంచి √2 హోల్ పవర్ 2n ఇంటూ సో దీని వస్తే మొత్తం కంబైన్గా రాసుకుంటాం అంటే √2 హోల్ పవర్ 2nని పక్క తీసుకొచ్చేసాను బయటికి కామన్గా. సో ఇప్పుడు మొత్తం కంబైన్డ్గా కాస్ 2n π బై 4 ప్లస్ i సైన్ 2n π బై 4 ప్లస్ కాస్ 2n π బై 4 మైనస్ i సైన్ 2n π బై 4. సో ఇక్కడ మనకి ప్లస్ i సైన్ 2n π బై 4 మైనస్ i సైన్ 2n π బై 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ √2 ఉంది కదండి, ఈ √2 మనకు వచ్చేసరికి రూట్ని నేను పవర్గా మార్చుకుంటున్నాను అంటే 2 పవర్ 1/2 హాఫ్ రూట్ కాస్త హాఫ్ పవర్ 1/2 అయిపోతుంది హోల్ పవర్ 2n. సో ఇప్పుడు దీన్ని కూడా మనం చూసుకుంటే కాస్ 2n π బై 4 మిగిలింది, ఇక్కడ కాస్ 2n π బై 4 మిగిలింది. ఇప్పుడు దీని మొత్తం నేను 2 కాస్ 2n π బై 4గా రాసుకుంటున్నాను. ఇక్కడ దీంట్లో ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇది చూసుకుంటే నాకు నెక్స్ట్ స్టెప్లో ఇది ఏమవుతుంది అంటే 2 పవర్ 2n బై 2 అవుతుంది. మొత్తం మల్టిప్లికేషన్ అయింది ఇక్కడ రూట్ పవర్స్ ఇంటూ 2 కాస్ n π బై 4 సారీ n బై 2 4 క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ మనకి. ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను 2n ఇంటూ 2 కాస్ n π బై 2 దాని నుంచి 2 పవర్ n ప్లస్ 1 కాస్ n π బై 2 దట్ ఈక్వల్స్ టు RHS దట్ ఈక్వల్స్ టు హెన్స్ ప్రూవ్డ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు అర్థం అనుకుంటున్నాను ఇది. సో చాలా ఈజీ సమ్ అండి, ఎక్స్పాన్షన్ చేసి దాన్ని మళ్ళీ సాల్వ్ చేసి మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు వచ్చేవన్నీ చేంజ్ చేసి రాసుకోవడమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.